ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పోలవరం ప్రాజెక్టు రానున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా, 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేగంపై వారికి కాంట్రాక్టు సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. బుధవారం ఉదయం 10:20 తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:10 ప్రాజెక్టు హిల్వ్యూ ప్రాంతానికి చేరుకుంటారు. మొదట ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ, కాపర్ డ్యాంలు, బట్రస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్లో తిరిగి ప్రయాణమవుతారు. ఇక సీఎం పర్యటనకు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 2 ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 900 మంది పోలీసులు, 150 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని మోహరించారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో పోలవరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పనుల్లో 13% పురోగతి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 87.8% పనులు పూర్తయ్యాయి. ఇక మరోవైపు సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. పోలవరం పర్యటన అనంతరం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతి చేరుకుంటారు. భూముల రీసర్వే పూర్తయినా గ్రామాల్లో సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఇందుకు కారణమెవరు? పాస్ పుస్తకాల జారీలో కీలకమైన అంశాల్లో తప్పులు రావడమేమిటి? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా అంటూ రెవెన్యూ వర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. జగన్ హయాంలో జరిగిన రీసర్వేలో తప్పుల తడకలు, వాటిని సరిదిద్దకుండానే ఇప్పుడు పాస్ పుస్తకాల జారీ చేయడం, ఇతర కీలక అంశాలపై ఆంధ్రజ్యోతి ఇటీవల వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి దీనిపై రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏ, ఇతర అధికారులతో ఆకస్మికంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రీసర్వేలో లోపాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాస్ పుస్తకాల ముద్రణలో నెలకొన్న అంశాలపై ఆయన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అద్భుతంగా చేస్తున్నామని చెబుతున్నా మౌలిక అంశాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయని సీఎం ప్రశ్నించారు. రీసర్వేలో లోపాలు, పాస్ పుస్తకాల్లో తప్పులపై రైతుల్లో నెలకొన్న సందేహాలు, సమస్యలకు రెవెన్యూ శాఖ కార్యాచరణతో కూడిన స్పష్టత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో రాజముద్ర, క్యూఆర్ కోడ్తో పాటు మీ భూమి, మీ హక్కు, జై భారత్, జై తెలుగు తల్లి అనే నినాదాలు ముద్రించాలని సీఎం ఆదేశించారు. తదుపరి పుస్తకాల్లో ఇవి ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ నెల 9న మండపేట ప్రాంతానికి వెళ్లనున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం రైతులకు పాస్ పుస్తకాలు అందించనున్నారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణానది తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది. మెరీనా వాటర్ ఫ్రంట్ లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్ పనులకు పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. అమరావతిలో వాటర్ ఫ్రంట్ రూపకల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని సీఎం స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్దం చేయాలని, బ్లూ గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు జరగాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన నిర్మించే నూతన బ్యారేజ్ తో రాజధానికి నీటి వనరులు సమకూరుతాయని వివరించారు. కృష్ణానదికి ఇరువైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. ఇక నదిలో ఉన్న ఐలాండ్స్ ను పర్యాటక పరంగా అభివృద్ధి చేసుకునే దానిని పరిశీలించాలని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్లను మైనర్లైన అనాథలకు కూడా వర్తింపజేసేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇకపై తల్లిదండ్రులను కోల్పోయిన మైనర్లకు నెలకు 5,000 చొప్పున పెన్షన్ రూపంలో అందిస్తారు. మరోవైపు ఏపీ సిఆర్డీఏలో పలు కేడర్లకు సంబంధించి మొత్తం 754 పోస్టులకు సంబంధించిన రాటిఫికేషన్ కు అథారిటీ ఆమోదం తెలిపింది. ఇక అలాగే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో 112 వీధి సూల కలిగిన ఫ్లాట్లకు బదులుగా మరోచోట ప్లాట్లు కేటాయింపునకు అంగీకరించింది. అయితే మ్యూటేషన్ అవని థర్డ్ పార్టీకి విక్రయించిన ప్లాట్ల వరకు ఈ వెసులుబాటు కల్పించారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామని, కుట్రపూరితంగా దురుద్దేశంతో విషం చిమ్మితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణ అంశంపై మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కొందరు పనిగట్టుకుని ఆర్గనైజర్ గా సోషల్ మీడియాలో అసభ్యకర వివాదాస్పద పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ కంటెంట్ ను సృష్టించి మొబైల్ ఫోన్లలోకి వదులుతున్నారని చెప్పారు. ఇటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టిన సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. హోంమంత్రి అనితతో మహిళల రక్షణ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ద్వారా పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మహిళల రక్షణను మరింత బలోపేతం చేయడానికి పోలీస్ స్టేషన్లో సెక్సువల్ అఫెండర్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేయడం, లైంగిక దాడుల బాధితుల కోసం వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. మహిళల రక్షణలో ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై సునీతా కృష్ణన్ అభినందించారు. ఇక సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ సూచనలు, ఆలోచనలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో మహిళల రక్షణకు మరిన్ని చర్యలు చేపడతామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి హోదాలో 2020లోనే వైఎస్ జగన్ ఆపేశారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. స్వీయ ప్రయోజనాల కోసమే ఈ పథకానికి డిజైన్ చేశారని, 2020 మే 5న 3,825 కోట్లతో పాలనా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించారని, ఇది జరిగిన 15 రోజులకే మే 20న పర్యావరణ అనుమతులు లేనందున ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించిందని తెలిపారు. అంటే చేపట్టిన 15 రోజుల్లోనే జగన్ దీన్ని నిలిపివేశారని ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో ఈ అంశంపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణలో రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో పరస్పర ఆరోపణలు, విమర్శలున్నాయని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. అయితే ఆ రాష్ట్ర రాజకీయాలను ఆంధ్రప్రదేశ్కు ఆపాదిస్తూ జగన్ అవినీతి పత్రిక 4 రోజులుగా అబద్దాలను పుంఖానుపుంఖాలుగా రాస్తుందని విమర్శించారు. అసలు ఈ పథకాన్ని తానే ఆపేసి జగన్ రాయలసీమలో చిచ్చు పెట్టేందుకు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రాజెక్టును ఆపేయాలని ఎన్జీటీఏ ఆదేశాలిచ్చాక వేరెవరో ఆపేయాల్సిన అవసరం ఏముందని నిమ్మల ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలు, హక్కులపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం విశాఖలో ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ నదుల్లో రాష్ట్ర నీటి వాటాల విషయంలో బీజేపీ తప్పనిసరిగా తన పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు వివక్షకు గురయ్యాయన్నారు. పోలవరం జీవనాడి ప్రాజెక్టు అని, గోదావరి నీరు శ్రీకాకుళం జిల్లాలోని వంశాధారలో కలపాలనే లక్ష్యం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. ఇక విశాఖపట్నానికి భారీ పరిశ్రమలు వస్తున్నందున నీటి అవసరం చాలా ఉందని, పోలవరం ఎడమ కాలువ పనులు త్వరితగతంగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 పనులపై కూడా దృష్టి పెడతామని, ఎక్కువ నిధులు అవసరం లేకుండానే ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమకు 200 టీఎంసీల నీరు కావాలని, అక్కడ కూడా భారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. కృష్ణానది నుంచి మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కువ నీటిని వాడుకుంటున్నాయని, మిగులు జలాల్లో ఏపీకి వాటా ఇవ్వాల్సి ఉందన్నారు. ఇక భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం తామే నిర్మించామంటూ జగన్ ప్రచారం చేసుకోవడంపై స్పందిస్తూ అది ఎవరి ఆలోచన వల్ల అంకురార్పణ జరిగిందో, ఎవరు భూసేకరణ చేసి శంకుస్థాపన చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. 2014-19 మధ్య ఎన్డీఏ ప్రభుత్వంలోనే అది వచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాలు హరిత వనాలుగా మారనున్నాయి. ఇవి సమీప ప్రాంతాలకు ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కూడా కల్పించనున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని నిర్దేశించారు. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ నెలాఖరులోగా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో అటవీ శాఖ లక్ష్యాలు, పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తీర ప్రాంతంలో మొక్కల భద్రత, అటవీ భూముల సంరక్షణ బాధ్యతను సమీపంలో నివసించే వారికి అప్పగించాలన్నారు. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపాలని సీఎం చంద్రబాబు చేసిన నిర్దేశం మేరకు గ్రీన్ కవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి టాస్క్ ఫోర్స్ పనిచేయాలి. తీర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వెడల్పున మడ, సరుగుడు, తాటి చెట్లతో పచ్చదనం ఉండేలా చూడాలి. ఇప్పటికే 420 కిలోమీటర్ల పరిధిలో 500 మీటర్ల వెడల్పున అటవీ శాఖ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపడుతుంది. మిగిలిన భూముల్లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్న భూమి ఎంత, అటవీ శాఖ పరిధిలో ఎంత ఉంది, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లో ఎంత భూమి ఉందో అధ్యయనం చేయాలి. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును 3 దశల్లో ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ శాసనసభ మండలి మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 29న ప్రారంభమైన సమావేశాలు మంగళవారం వరకు జరిగాయి. మధ్యలో కొన్ని సెలవు రోజులు పోగా మొత్తం 5 రోజుల పాటు కొనసాగాయి. అసెంబ్లీ సమావేశాల్లో 40 గంటల 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది. సభలో 66 మంది సభ్యులు మాట్లాడగా 13 బిల్లులు ఆమోదం పొందాయి. 4 బిల్లులపై లఘు చర్చ జరగగా 2 తీర్మానాలు చేశారు. 5 రోజుల పాటు జరిగిన సభలకు కాంగ్రెస్ నుంచి 66 మంది, బీఆర్ఎస్ 37, బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఐ నుంచి 1 మొత్తం 119 సభ్యులు హాజరయ్యారని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. శాసన మండలి కూడా 5 రోజులు జరగగా 19 గంటల 52 నిమిషాలు వివిధ అంశాలపై చర్చ జరిగింది. 34 మంది సభ్యులు మాట్లాడారు. కాగా మంగళవారం తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సవరణ, నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చుతూ సవరించిన బిల్లును మండలి ఆమోదించింది. అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిరవధికంగా మండలిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్, అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలిచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీని నడిబజార్లో ఉరితీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను ఉరితీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన్ను ఎందుకు ఉరితీయాలి? చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుక? రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇచ్చినందుక? ఆడబిడ్డలకు తాగునీటి గోస తప్పించినందుక అని నిలదీశారు. ఇక ఉరి తీయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని కూడా కాదని వరంగల్, అశోక్ నగర్ సభలకు వచ్చి 420 హామీలిచ్చి అమలు చేయించినందుకు, రేవంత్ రెడ్డిని మన మీదకు వదిలినందుకు రాహుల్ గాంధీని ఉరి తీయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్దమవుతున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణను సిద్దం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మంగళవారం బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరముందని, సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నిరంతరం తన పోరాటం ఉంటుందని, ఇక ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే తనకు అందరూ మద్దతివ్వాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం ఆమోదించారు. ఆమె రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలి సభ్యురాలుగా కవిత ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన రోజే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చైర్మన్ అనుమతితో తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, ఇతర అంశాలను ఆమె మండలిలో సోమవారం వివరించారు. ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని, దాన్ని ఆమోదించాలని కవిత కోరారు. కవిత అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఆమె రాజీనామాను ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కాంగ్రెస్, బీఆర్ఎస్లు లక్ష్యంగా పెట్టుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ రెండు పార్టీలు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేస్తున్నాయో మాత్రం చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్న ఆ పార్టీల నాయకులు చిత్తశుద్ది ఉంటే ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో స్పష్టం చేయాలని సవాల్ చేశారు. 12 ఏళ్లలో ఏ రైతుకి ప్రయోజనం కలిగిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి బదులు పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణను మోసం చేశాయని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పారు. సంక్రాంతి పండగకు ముందే కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పండుగ వాతావరణం నెలకొంది. కేంద్రపాలిత ప్రాంతం యానంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 22వ ప్రజా ఉత్సవాలు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి అంకిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి తేనే జయకుమార్ ముఖ్య అతిథిగా, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. బిగ్ బాస్ ఫేమ్ జానపద కళాకారుడు రామ్ రాథోడ్ రాను రాను బొంబాయికి రాను పాడుతూ అలరించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులపై అటవీశాఖ ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో తెలుగు రాష్ట్రాల నుండి మల్లన్న భక్తులు పాదయాత్రగా వెళ్లి
శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే ఈ సంవత్సరం భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిల భారత పులుల గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో కూడా చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపోవా తెలిపారు. ఈ కారణంగా ఆత్మకూరు, నాగులుటి, శ్రీశైలం రేంజ్లో ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నందున పాదయాత్రికులను ఎవరిని అడవిలోకి అనుమతించడం లేదని తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు వెంకటాపురం నుండి హటకేశ్వరం వరకు పెచ్చురువు, నాగులూటి మార్గం గుండా పాదయాత్రలకు అనుమతిస్తున్నట్లు విఘ్నేష్ వెల్లడించారు. అమలాపురంలో చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు ప్రీమియం షో మొదటి టికెట్ వేలంపాట 1,11,000కు మెగా అభిమాని దక్కించుకున్నాడు. ఈ వేలంపాటకు మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేలంపాటలో టికెట్ దక్కించుకున్న మెగా అభిమాని బీజేపీ నాయకుడు మోకా సుబ్బారావును చిరంజీవి అభిమానులు సత్కరించారు. మరోవైపు ఈ వేలంలో పాల్గొనేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. 9,000 నుంచి ప్రారంభమైన వేలంపాట 1,11,000 వరకు వెళ్లింది. వేలంపాటలో వచ్చిన 1,11,000ను మెగా చారిటబుల్ ట్రస్ట్ కు విరాళంగా ఇస్తామని మెగా అభిమాన సంఘ నాయకులు తెలిపారు. ఏపీలో సినిమాకి సంబంధించిన 9 సెంటర్లలో ప్రీమియం షో టికెట్ వేలంపాటలు నిర్వహించి టికెట్ గెలుచుకున్న విన్నర్లకు బుధవారం హైదరాబాద్ లో చిరంజీవిని కలిసే అవకాశం కల్పించారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని హిందూ మహాసముద్రంలో ఉన్న అల్పపీడనం మంగళవారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా మారనుంది. ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది వాతావరణ శాఖ ప్రకటించలేదు. వాయుగుండంగా మారిన తర్వాత తమిళనాడులో వర్షాలు కురుస్తాయని, ఈ నెల 10, 11 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం మంచు ప్రభావం కొనసాగింది. రాబోయే 2-3 రోజుల్లో మంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలతో పాటు క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు పోటీపడి ముగ్గులు వేశారు. రంగురంగుల రంగు వలలు వేసిన మహిళలు చూపరులను ఆకట్టుకున్నారు. ఇక ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా మహిళలను ప్రోత్సహించేందుకు ఒంగోలులో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, క్విజ్ కాలేజీ వైస్ చైర్పర్సన్ గాయత్రీదేవి బహుమతులు ప్రదానం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం రాత్రి ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 79 ఏళ్ల సోనియాకు దీర్ఘకాలిక దగ్గు సమస్య ఉండడంతో పాటు ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పుడు చలి తీవ్రత కూడా తోడవడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఒక్కసారిగా తిరగబెట్టాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఛాతీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆందోళన అవసరం లేదని ఆసుపత్రి చైర్మన్ చెప్పారు. కరూర్ తొక్కిసలాట కేసులో ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని టీవీకే పార్టీ అధ్యక్షుడు తమిళ నటుడు విజయ్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను విచారించనుంది. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ నగర్లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించగా 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై తొలుత తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. అయితే స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. అలాగే దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సీబీఐ అధికారులు ఇప్పటికే 200 మందికి పైగా ప్రత్యక్ష సాక్షులను విచారించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి బొస్సి ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్ కుమార్, ప్రచార కార్యదర్శి అర్జున్, కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి మదియల్ ఘన్లను కూడా విచారించారు. విజయ్ ప్రచారం చేపట్టిన వ్యాన్లోని సీసీటీవీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు విజయ్ను కూడా విచారించిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అంశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీ నగరం వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్ మందులకు లొంగని సూపర్ బగ్స్ తో ప్రమాదకరమైన గ్యాస్ ఛాంబర్లా మారి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. మరీ ముఖ్యంగా
ఆస్తమా, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వాతావరణం అక్షరాల నరకం చూపిస్తుంది. గొంతు మంట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఏటా చలికాలం రాగానే ఢిల్లీని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఈ సీజన్లో సగటు ఢిల్లీ వాసి పీల్చే ఊపిరిలో ఎంత కాలుష్యం ఉందంటే రోజుకు 33 నుంచి 50 సిగరెట్లు తాగిన దాంతో సమానమని అంచనా. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వాయు నాణ్యత సూచి 0 నుంచి 50 మధ్య ఉంటే మంచిది. 51 నుంచి 100 వరకు పర్వాలేదు. 101 నుంచి 150 మధ్యలో ఉంటే వృద్ధులు, పిల్లలకు ఇబ్బంది. 151 నుంచి 200 వరకు ఉంటే ఆ గాలి అనారోగ్యకరమైనది. 201 నుంచి 300 వరకు ఉంటే అత్యంత అనారోగ్యకరం. 301 దాటితే అత్యవసర పరిస్థితి కింద లెక్క. ఢిల్లీలోని మెజార్టీ ప్రాంతాల్లో దాదాపు అన్ని రోజులు AQI 300కు పైనే నమోదవుతుంది. డిసెంబర్లో ఒక దశలో ఏకంగా 432, 461కి